వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. సో ఈ రోజు కూడా ప్రతిరోజు లాగా మీకోసం 2 రెసిపీస్ అలాగే ఒక మంచి టిప్ తీసుకొచ్చాను. ఇంతకీ మీకోసం తీసుకొచ్చిన టిప్ ఏంటి అంటే హార్ట్ డిసీజెస్ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్కి కానీ హార్ట్కి సంబంధించి ఏ బాధ మనకి రాకుండా ఉండాలి అంటే పొటాటో ఉంటుంది కదా, బంగాళదుంప, ఈ బంగాళదుంప జ్యూస్ని తాగాలంట. అయితే మీరు బంగాళదుంప జ్యూస్ని పచ్చిగా తాగలేకపోతే దాన్ని బాయిల్ చేసుకొని అప్పుడు అందులో కొంచెం వాటర్ వేసి బాగా జ్యూస్ చేసుకొని తాగండి. సో పొటాటో జ్యూస్ తీసుకోవడం వల్ల ఏంటి అంటే హార్ట్కి మన ఇమ్యూనిటీ చాలా బూస్ట్ అవుతుందంట. జనరల్గా ఇమ్యూనిటీ అంటే బాడీలో ఉంటుంది కానీ హార్ట్కి కూడా ఉంటుందా అని అనుకుంటున్నారు కదా, హార్ట్లో ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది అండ్ అలాగే బ్లడ్ ఉత్పత్తి కూడా బాగా పెరుగుతుంది. అలాగే హార్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుందంట. అంటే బంగాళదుంప ఎంత స్ట్రాంగ్గా ఉంటే మన హార్ట్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటుంది, ఏ డిసీజెస్ కూడా రావు. సో ఈ టిప్ తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈరోజు మన ఫస్ట్ సెగ్మెంట్ అల్పాహారంలో ఉప్పుడు పిండిలో ఉన్న వెరైటీస్ చూస్తున్నాం కదా, అందులో భాగంగా ఇవాళ మీకు తీసుకొచ్చింది ఏంటి, ఉప్పుడు పిండి. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, మీరు చూసి ఫాలో అయిపోండి. ఓకే, సో ఉప్పుడు పిండి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను కదా. ఆల్రెడీ ఉప్పుడు పిండిలో ఉన్న వెరైటీస్ చూసినాము. మళ్ళీ ఉప్పుడు పిండి ఏంటి అంటే మనం రెగ్యులర్గా చేసుకుంటాం కదా సింపుల్గా, అదనమాట. సో దీనికి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కొంచెం వాటర్ వేసి మనం బియ్యం నూకని ఉడికించుకోవాలి. రోజు చేస్తున్నాం కదా సేమ్ అలానే. సో కొద్దిగా వాటర్, అలాగే కొంచెం బియ్యం రవ్వ, ఇది వేసి మనం కొద్దిగా సాల్ట్ వేసి బాయిల్ చేసుకుందాం. కొంచెం సాల్ట్, ఓకే, మనం దీనిపైన మూత పెట్టుకుందాం, కొంచెం త్వరగా అయిపోతుంది. ఇటువైపు మనం రెగ్యులర్గా చేసుకున్నట్టే పోపులాగా పెట్టుకోవాలి. సో దీనికి స్టవ్ ఆన్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి కొంచెం ఆయిల్, ఓకే. సో ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కడానికి టైం పడుతుంది. ఇందాక చెప్పాను కదా మీకు పొటాటో జ్యూస్ తీసుకుంటే హార్ట్కి చాలా మంచిది అని, అలాగే టొమాటో జ్యూస్ కూడా చాలా మంచిది. ఇంకా టొమాటో జ్యూస్ తీసుకోవడం వల్ల ఏంటి అంటే ఫేస్ పైన ఉన్న రింకిల్స్ కూడా పోతాయంట. సో మీకు ఎంత ఎక్కువ ఏజ్ ఉన్నా తక్కువగానే కనిపిస్తారు. ఇంకా మనకి మ్యాంగో జ్యూస్, ఇప్పుడు సీజన్ అయిపోయింది కాబట్టి మ్యాంగో దొరకదు, కానీ సమ్మర్లో ఉన్నప్పుడు మ్యాంగో జ్యూస్ ఎక్కువగా తీసుకోవడం అలవాటు చేసుకోండి. ఇవన్నీ ఏంటంటే చూడడానికి బాగా స్ట్రాంగ్గా కనిపించేవి, హార్ట్ని బాగా స్ట్రాంగ్గా ఉంచుతాయంట. సో హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే వాళ్ళకి ఏంటంటే వీటితో ఏవైనా వెరైటీస్ చేయడం కానీ లేకపోతే ఫ్రూట్స్ ఇవ్వడం కానీ, ఈ ఫ్రూట్స్ ఇవన్నీ ఇవ్వడం అలవాటు చేస్తుంటే వాళ్ళకి వచ్చే హార్ట్ ప్రాబ్లమ్స్ కొంతవరకు మనం రెడ్యూస్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర. జీలకర్ర వేసుకుంటే డైజెషన్ బాగా అవ్వడంతో పాటు హెయిర్ గ్రోత్ని కూడా ప్రమోట్ చేస్తుందంట. కొంచెం పచ్చిశనగపప్పు, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు. ఇవి ఒకసారి బాగా వేయించుకుందాం. ఇవి వేగగానే మనం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసుకుందాం. అండ్ ఇందులో సాల్ట్ వేసేటప్పుడు ఏంటంటే మనం కొంచెం చూసుకోవాలి, ఎందుకంటే మనం ఆల్రెడీ అది ఉడికిస్తున్నప్పుడు అందులో సాల్ట్ వేసాం కదా, కాబట్టి ఇందులో సాల్ట్ కొద్దిగా తక్కువగా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, సాల్ట్ కొంచెం మాత్రమే వేసుకుందాం, ఆల్రెడీ అందులో వేసేసుకున్నాం కదా మనం. ఇవన్నీ బాగా వేయించుకుందాం. ఇటువైపు మనం బియ్యం రవ్వను కూడా ఒకసారి మిక్స్ చేసుకుందాం.
ఆల్మోస్ట్ ఇది ఉడకడానికి దగ్గరకు వచ్చింది. కొంచెమే వేసుకున్నాం కాబట్టి తొందరగా అయిపోతుంది మనకి. ఓకే, సో మరి ఇక్కడ ఇవన్నీ కూడా వేగడానికి కొద్దిగా టైం పడుతుంది. అలాగే ఇటువైపు మనం పెట్టుకున్నాం కదా వాటర్ వేసి బియ్యం రవ్వ, ఇది కూడా బాగా బాయిల్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది కదా. ఓకే, సో ఇక్కడ మనం ఇందాక తాలింపు రెడీ చేసుకుంటున్నాం కదా, ఇది రెడీ అయిపోయింది. సో స్టవ్ ఆన్ చేసి ఉంచుదాం. అండ్ ఇక్కడ ఇందాక మనం బియ్యం నూకని వాటర్ వేసి బాయిల్ చేసుకుంటాం కదా, ఇదంతా కూడా బాగా దగ్గర పడిపోయింది. సో నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈ బియ్యం నూకని తీసుకెళ్ళి అందులో మిక్స్ చేసేద్దాం. ఇప్పుడు ఇది మనం బాగా మిక్స్ చేసుకుందాం. ఇందులో మనం పసుపు అదేమీ యాడ్ చేయలేదు కాబట్టి మనకు కలర్ ఏం రాదు, జస్ట్ వైట్గానే ఉంటుంది. బాగా మిక్స్ చేసుకుంటే ఈ రవ్వతోని ఆ పోపు మిక్చర్ అంతా కూడా కలిసిపోతుంది. అండ్ ఇది ఇప్పుడు స్టిక్కీగా ఉంది కదా, ఇక్కడ మనం ఒక 1 minute 2 minutes అలా కుక్ చేసుకుంటే ఇదంతా కూడా మనకు కావాల్సినట్టుగా డ్రైగా అయిపోతుంది అనమాట, పిండిలాగా. సో దానికి మనం ఒక 2 minutes వరకు కూడా ఇలా మిక్స్ చేస్తూ కుక్ చేసుకుందాం. సో ఈలోపు మీరు వెయిట్ చేయండి. ఓకే, సో మీరు వెయిట్ చేశారు కదా, ఈలోపు ఇక్కడ మన రెసిపీ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ తీసుకొచ్చి సర్వ్ చేసుకుందాం. సర్వింగ్ బౌల్ తీసుకొచ్చేసాను. ఓకే, సో మనం బౌల్లోకి తీసేసుకున్నాం కదా, ఇప్పుడు పైనుంచి కొద్దిగా నిమ్మరసం, జస్ట్ కొంచెమే. ఇప్పుడు మనకి లెమన్ ఫ్లేవర్ అంతా తెలియాల్సిన అవసరం లేదు, జస్ట్ లైట్గా. అండ్ కొద్దిగా కొత్తిమీర. ఓకే, సో రెడీ అయిపోయింది మన రెసిపీ ఉప్పుడు పిండి. చాలా వేడిగా ఉంది, చాలా సింపుల్గా అయిపోయింది. సో నేను దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పే ముందు ఉప్పుడు పిండికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి నోట్ చేసుకోండి. ఉప్పుడు పిండికి కావాల్సిన పదార్థాలు: బియ్యం నూక 1 కప్పు, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 4, ఎండుమిర్చి 4, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత. ఉప్పుడు పిండి తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నీళ్లు పోసుకొని బియ్యం రవ్వ తగినంత ఉప్పు వేసి ఉడికించుకోవాలి. మరొక పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి కాస్త వేగాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు వేసి బాగా వేయించుకొని ఉడికించుకున్న బియ్యం నూకను కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే రుచికరమైన ఉప్పుడు పిండి రెడీ. ఓకే, ఈసారి చూసారు కదండి ఉప్పుడు పిండి ఎలా తయారు చేసుకోవాలో. ఇప్పుడు ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. ముందు పుల్లగా మనకి నిమ్మకాయ ఫ్లేవర్ తగులుతుంది. అండ్ ఆ తర్వాత ఏంటి అంటే జనరల్గా మనం బియ్యం నూకతోని ఉప్మా చేసుకుంటాం కదా, సో ఆ ఫ్లేవర్ వచ్చింది. అండ్ ఇవన్నీ కూడా మనం ఫ్రై చేసుకొని అందులో ఇలా మనము జస్ట్ పేస్ట్ లాగా కాకుండా దాన్ని కొంచెం డ్రైగా చేసి మనం యాడ్ చేసుకున్నాం అనుకోండి, సూపర్గా ఉంది. ఇందులో ఇంకా పల్లీలు అవన్నీ వేసుకుంటే బెస్ట్ స్నాక్ అవుతుంది. సో మార్నింగ్ టైంలో తొందరగా రెసిపీ అయిపోవాలి అన్నప్పుడు ఇలాంటి రెసిపీ ట్రై చేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది. అండ్ అలాగే హెల్త్ కి కూడా చాలా మంచిది బియ్యం రవ్వ. సో డెఫినెట్ గా ట్రై చేయండి. ఓకే, సో చూసారు కదండి మన ఫస్ట్ సెగ్మెంట్ అల్పాహారంలో నేను తయారు చేసిన ఉప్పుడు పిండి. అలాగే ఇప్పుడు నెక్స్ట్ సెగ్మెంట్ అమృతాహారంలో మనం అలసందలతో చాలా స్పెషల్స్ చేసుకుంటున్నాం. సో అందులో ఒక పార్ట్ గా ఇవాళ మీకోసం తీసుకొచ్చింది అలసందలు క్యారెట్ వడ. ఇవి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, మీరు చూసి ఫాలో అయిపోండి.
సో అలసందలు క్యారెట్ వడ. సో ఫస్ట్ వడ అంటే మనం డీప్ ఫ్రై చేసుకుంటాం కదా, ముందు ఆయిల్ పెట్టేసుకుందాం. మనం ఆయిల్ ఆల్రెడీ పెట్టేసాను. మనం స్టవ్ ఆన్ చేస్తే ఆయిల్ హీట్ ఎక్కిపోతుంది. ఈలోపు మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్స్ చేసుకుందాం. సో ఫస్ట్ ఏం చేయాలి అంటే ఈ అలసందల్ని మనం బాగా మిక్సీ పట్టి పేస్ట్లా రెడీ చేసుకోవాలి. సో నేను వెళ్ళి మిక్సీ జార్ తీసుకొస్తాను. ఓకే, సో మిక్సీ తెచ్చేసాం కదా, ఇప్పుడు మన అలసందల్ని ఇందులో వేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు నేను వెళ్ళి బాగా పేస్ట్ చేసి తీసుకొస్తాను. ఓకే, సో ఎస్ మనకు కావాల్సినట్టుగా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒక స్పూన్ తీసుకొని ఇదంతా కూడా మనం బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, సో బౌల్లోకి తీసేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో మనం ఒక్కొక్క ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకుందాం. చేసి మనం వడ బ్యాటర్ అయితే ఉంటుందో అలా ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా ఇవన్నీ యాడ్ చేసుకొని సేమ్ ఆ బ్యాటర్లా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఫస్ట్ శనగపిండి, కొద్దిగా కారం, కొంచెం ఉప్పు. నేను కారం కొద్దిగా ఎందుకు యాడ్ చేశానంటే మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి మళ్ళీ. సో ఇప్పుడు పచ్చిమిర్చి చాలా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే మనకి తినేటప్పుడు నోటికి తగులుతూ ఉంటుంది. సో పేస్ట్ కన్నా మీరు ఇలా పీసెస్లా కట్ చేసుకొని వేసుకోవడం బెటర్. ఇప్పుడు అల్లం ముక్కలు, ఇవి కూడా చాలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. కరివేపాకు, అలాగే క్యారెట్ తురుము, మనం క్యారెట్ ఎంత ఎక్కువగా వేసుకుంటే మనకి క్యారెట్ ఫ్లేవర్ అంత తెలుస్తుంది. అండ్ మీ అందరికీ తెలుసు క్యారెట్ హెల్త్కి చాలా మంచిది, కళ్ళు బాగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. సో కొద్దిగా జీలకర్ర ఇప్పుడు, అండ్ లాస్ట్ కొత్తిమీర. ఇవన్నీ కూడా మనం వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ మన అలసందల్ని పేస్ట్ చేసేసాం కదా, కాబట్టి మనకి వాటర్ కొద్దిగానే పడతాయి. అంటే మనం పిండి వేసాం కదా శనగపిండి, సో ఈ శనగపిండి కొంచెం థిక్ అవ్వడానికి మాత్రమే మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం సో ఎస్ రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీ, అంటే మనకి వడలు చేసుకోవడానికి రావాలి. సో ఆ కన్సిస్టెన్సీ వచ్చేసింది కాబట్టి ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చూద్దాం. ఎస్, ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. సో ఇప్పుడు మనం వడలా చేసుకొని వేసేసుకుందాం. అలసందలు వేసుకుంటే మనకి వడల్లా వస్తాయో రావో అని మీరు అనుకుంటున్నారు కదా, వస్తున్నాయి. చూస్తున్నారు కదా చాలా ఈజీగా అయిపోతుంది. సో ఇప్పుడు వడ వేసేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఇంకో వడ. ఎస్, సో వేసేసాను కదా.
ఇలాగే నేను వడలు వేసి రెడీగా పెట్టేసుకుంటాను. మన వడలు అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోతాయి. సో దానికి కొద్దిగా టైం పడుతుంది కదా. ఓకే, సో ఇక్కడ మన వడలు రెడీ అయిపోయాయి. సో స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. సో ఫస్ట్ ఒక టిష్యూ వేద్దాం. మంచి కలర్ఫుల్గా ఉన్నాయి, మనకి బాగా ఫ్రై అయిపోయాయి. సో ఇప్పుడు ఈ వడలు కొద్దిగా ఆయిల్ పీల్చుకోగానే మనం టిష్యూస్ తీసేస్తాం. ఓకే, సో మనం అలసందలతో ఎప్పుడు వడలు అయితే చేసుకోం కదా. అంటే జనరల్గా ఏమైనా ఫ్రైడ్ రైస్ ఇలాంటివి చేసుకుంటాము, కానీ ఈ వడలు చేసుకోవడం అనేది కంప్లీట్లీ కొత్త కాన్సెప్ట్. ఈ అలసందలతో మనం ఫ్రైస్ చేసుకుంటాము, అదేవిధంగా ఇలా వడలు చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇవి హెల్త్కి ఎంత మంచిదో మీ అందరికీ కూడా తెలుసు. కాబట్టి వీటితో 1-2 రెసిపీస్ చేసి ఇవి తినడం మానేయడం కాకుండా వెరైటీ రెసిపీస్ చేసి ఇవి మన ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోవడం చాలా మంచిది. ఓకే, సో ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, అలాగే కొంచెం క్యారెట్. ఓకే, సో రెడీ అయిపోయాయి మన అలసందలు క్యారెట్ వడలు. సో చాలా వేడిగా ఉన్నాయి, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. వీటిని నేను టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్పే ముందు అలసందలు క్యారెట్ వడలకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి నోట్ చేసుకోండి. అలసందలు క్యారెట్ వడలకి కావాల్సిన పదార్థాలు: అలసందలు 1 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, శనగపిండి 1 కప్పు, పచ్చిమిర్చి 4, అల్లం 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. అలసందలు క్యారెట్ వడలు తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసి డీప్ ఫ్రైకి పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ లో అలసందలు వేసి మిక్సీ పట్టి పేస్ట్ లా రెడీ చేసుకోవాలి. ఒక బౌల్ లో అలసందల పేస్ట్, శనగపిండి, కారం, ఉప్పు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కరివేపాకు, క్యారెట్ తురుము, జీలకర్ర, కొత్తిమీర వేసి సరిపడా నీళ్లు పోసుకొని వడ పిండిలా కలుపుకోవాలి. ఆ తరువాత రెడీ చేసుకున్న వడ పిండిని కొంచెంగా తీసుకొని వడల్లా ఒత్తుకొని నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని క్యారెట్ తురుము, కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే రుచికరమైన అలసందలు క్యారెట్ వడ రెడీ. ఓకే, సో చూసారు కదండి మన అలసందలు క్యారెట్ వడలు ఎలా తయారు చేసుకోవాలో. ఇప్పుడు ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చెప్తాను. సూపర్గా ఉన్నాయి, పైనుంచి చాలా క్రిస్పీగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం జనరల్గా చేసుకునే వడలు ఉంటాయి కదా, ఆ ఫ్లేవర్స్ అన్ని టేస్ట్ చేసి ఇది ఒక కొత్త ఫ్లేవర్లా తగులుతుంది. అండ్ మనము అలసందల్ని కూడా పేస్ట్ చేసేసుకున్నాం. సో ఆ పేస్ట్ని ఈ పిండితో కలిపి కూడా ఫ్రై చేసుకుంటే సూపర్గా ఉంది. అండ్ అలాగే ఇందులో క్యారెట్ ఇవన్నీ వేసుకున్నాం కదా, చాలా టేస్టీగా ఉంది. సో డెఫినెట్గా మీరు ట్రై చేయండి. అండ్ అలాగే ఇది హెల్త్కి చాలా మంచిదని తెలుసు కదా, సో డోంట్ మిస్ ఇట్. ఓకే, సో చూసారు కదండి మన అమృతాహారం సెగ్మెంట్లో నేను తయారు చేసిన వడలు. ఒకవేళ ఇవాళ బ్రేక్ఫాస్ట్ షోని మీరు మిస్ అయినా లేదు మళ్ళీ చూడాలి అనుకున్నా లాగ్ ఆన్ టు www.facebook.com/etvabruchi లేదా www.youtube.com/etvabruchi కూడా చూడొచ్చు. ఏ బ్రేక్ఫాస్ట్ వీడియో మిస్ అవ్వకూడదు అంటే ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇది ఇవాళ మన బ్రేక్ఫాస్ట్ షో. మీకు పరిచయం చేసిన 2 రెసిపీస్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. సో ఈ టేస్ట్ని మీరు మిస్ అవ్వకూడదు అంటే డెఫినెట్గా ట్రై చేయండి. మరి ఇవాళలాగే రేపు కూడా మీకోసం ఒక మంచి టిప్తో పాటు 2 రెసిపీస్ తీసుకొస్తాను. అంటే దెన్ టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే, బై బాయ్.